ఓకేనా, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ టాపిక్ అసలు ఏంటంటే మన గోపీచంద్ గారి భీమా ఫిలిం అయితే ఫిలింకి సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ ఫిలింకి సంబంధించి ఈ ట్రైలర్ మనకు 2 days ఎగోనే రిలీజ్ అయింది. ఈ వీడియోని రేట్ వస్తుంది. ఎనీవేస్, నేనైతే ట్రైలర్ రియాక్షన్ ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో ఓవరాల్గా ట్రైలర్ అనేది ఎలా ఉంది భయ్య అంటే నాకైతే నచ్చింది భయ్య. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం టైప్లో అయితే ఉంటుంది. సో ట్రైలర్లో మనకు కనిపించింది ఏంటంటే ఒక మైథాలజీకి సంబంధించి కొన్ని ఎఫెక్ట్స్ అయితే మనకు చూపెడుతున్నారు. అంటే ఐ మీన్ మనకు విరూపాక్ష మూవీ ఎలాంటిదో అండ్ మనకి ఇదివరకు వచ్చిన చాలా ఫిలిమ్స్లో ఉన్నాయి చూడండి, ఊరిపేరు భైరవ్ అనే ఫిలిం. సో అలాంటి ఒక ఎగ్జైట్మెంట్ కలిగించే సీన్ అన్నట్టు మనకి ఇక్కడ చూపెడుతున్నారు. అండ్ శివుడిని చూపెట్టడము అండ్ శివుడు అవతారంలో 6వ అవతారము పరశురాముడు అనుకుంటా, ఏదో కొంచెం సంథింగ్ వర్డ్స్ అయితే మనకు వినిపిస్తున్నాయి. అండ్ ఆ ఎఫెక్ట్స్ కూడా చూసుకున్నట్టయితే మన గోపీచంద్ అన్నకి ఒక గాడ్తో పోలుస్తున్నారు అన్నట్టు అయితే అర్థమవుతుంది. అంటే మరి ఇది ఒక గాడ్ వేలో మన గోపీచంద్ అన్న ఒక పోలీస్ క్యారెక్టర్లో కనిపిస్తున్నారు కాబట్టి మరి ఏ విధంగా ఉంటుందన్నది మనం ఎటువంటి ముందు చెప్పకూడదని నేను అనుకుంటున్నా. జస్ట్ మనం మూవీని వెళ్ళి చూసిన తర్వాత అన్న క్యారెక్టర్ ఏంటి, అసలుకి గాడ్కి అండ్ మన అన్నకి అసలు కనెక్షన్ ఏముంది అనేది మనం తెలుసుకుంటే ఈజ్ బెటర్ భయ్య. అండ్ దాంతో కాకుండా మూవీలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని మ్యాజిక్ ఎఫెక్ట్స్, అంటే నా ఒపీనియన్లో మ్యాజిక్ ఎఫెక్ట్స్ అనుకోవచ్చు. అంటే లైక్ లాస్ట్ సీన్లో మీకు కనిపించిందో ఉంటుంది, ఒక బెలూన్ ఉంటుంది, బెలూన్లో కూర్చోవడం కానీ, అంటే అదేదో సంథింగ్ అక్కడ కొంత మంత్రాలు అలాంటివి అంటారు చూడండి, ఆ వేలో మనకు సీన్స్ కూడా చాలా కనిపించినాయి. అండ్ కొంచెము గాడ్ ఎఫెక్ట్స్ బ్యాక్ సైడ్ కానీ మన గోపీచంద్ అన్నకి ఇవన్నీ ఒక రేంజ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ అసలుకి మన పోలీస్ క్యారెక్టర్ మన గోపీచంద్ అన్నకి అండ్ అక్కడ పరశురాముడు అనే ఒక క్యారెక్టర్, అంటే ఒక గాడ్కి లేకపోతే ఒక శివయ్యకు, సో ఇవన్నీ ఏం కనెక్షన్ అన్నకి అనేది మనము మూవీ చూసినాక తెలుసుకోవాలి. అండ్ అన్న క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే చాలా గట్టిగానే ఉంది అండ్ డైలాగ్ కూడా బాగుంది, నిజం చెప్తున్నాను. అండ్ దాంతో కాకుండా మూవీలో బీజిఎం అనేది కొంచెము ఏదో అటు ఇటు అనిపిస్తుంది. అండ్ ఇదివరకు రిలీజ్ అయిన మ్యూజిక్లో ఒక మ్యూజిక్ బంచ్ బాగుండే, అది తప్పించి నాకు మూవీలో ఇంకా ఎటువంటి చెప్పడానికి మైనస్ పాయింట్స్ లేవు. అండ్ ఈ మూవీలో ట్రైలర్లో చూసిన తర్వాత నాకు 2 విషయాలు అర్థమైంది. మనకు గోపీచంద్ అన్న ఈసారి ఒక మంచి హిట్ కొడతారు అన్నట్టయితే కొంచెం అనిపిస్తుంది భయ. ఎందుకంటే ఇలాంటి ఫిలిమ్స్ ఏవీ లేవు మన అన్నకు. అండ్ పక్క కమర్షియల్ మూవీ అట్లనే ఆడింది. అండ్ ఇవన్నీ నార్మల్గా సిటీ మారు సంథింగ్ వచ్చాయి చూడండి మూవీస్, మన గోపీచంద్ అన్న రీసెంట్ మూవీస్, అవన్నీ ఒక నార్మల్గానే ఆడినాయి. సో ఈ మూవీతో ఒక మంచి సాలిడ్ నార్మల్ హిట్ అయినా సరే కొడతాడన్నట్టు నేనైతే అనుకుంటున్నాను. సో చూద్దామన్నమాట మరి ఈ మూవీతో ఎలా ఉండబోతుంది అనేది. దట్టు పోలీస్ క్యారెక్టర్లో మనకు కనిపించేది ఎప్పుడు అంటే గోలీమార్ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ కనిపించిందంటే మళ్ళీ ఇప్పుడే నాకు తెలిసిన మనకి కథ అనుకుంటున్నా. ఇక ఎటువంటి పోలీస్ క్యారెక్టర్ లేదు. అండ్ ఈ క్యారెక్టర్లో అండ్ ప్లస్ ఇంకొక డ్యూయల్ క్యారెక్టర్ కూడా ఉంది. మనం చూసాం కదా గాడ్ వీళ్ళు ఫైట్ చేస్తున్నట్టు చూడండి. సో అది గుడ్డలు పట్టుకొని ఫైట్ చేసే సీన్స్లో కనిపించాడు. సో అది మాత్రము కొంచెం వేరే అనిపిస్తుంది, చాలా అగ్రెసివ్గా ఉన్నాడు. సో ఎనీవేస్ మన అన్న క్యారెక్టర్ అయితే ఒక ఆసమ్ ఉంది. మరి ఎలా మాస్ యాక్షన్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఫైర్ ఎఫెక్ట్, ఎయిర్ ఎఫెక్ట్స్ చాలా ఇచ్చారు. సో చూద్దాం మూవీ చూసినాక మనము ఇంకా ఎటువంటి హై ఎఫెక్ట్స్ ఉంటాయో అనేది. సో ఓవరాల్గా నాకైతే ట్రైలర్ అయితే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? ట్రైలర్ నచ్చిందా లేకపోతే ఒక బిలో యావరేజ్ అనిపించిందా? ఇంకా ఈ ఎక్సెట్రా ఏవేలా మీకు ట్రైలర్ అనేది కనెక్ట్ అయిందో నాకు కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. ఎనీవేస్ మన గోపీచంద్ అన్న ఒక ఊర మాస్లో కనిపించబోతున్నాడు అనేది క్లారిటీగా మనకు తెలుస్తుంది. సో ఇదన్నమాట నేను భీమా ట్రైలర్కి సంబంధించి నా రియాక్షన్ ఇది. అండ్ ఈ ట్రైలర్ అందరికీ నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ నా ఒపీనియన్లో నాకు అనిపించింది చెప్పాను. అండ్ ఇదనమాట వీడియో అందరికి నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ తప్పకుండా కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ నేను రీసెంట్గా పెట్టిన మూవీస్ రివ్యూస్ కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్, థ్యాంక్ యూ గైస్.